హలో అండి అందరికీ వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. వెల్కమ్ టు అమ్లు యూట్యూబ్ వరల్డ్ అనమాట. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకునే షార్ట్ వీడియో చూశారు కదా. సో తెల్లవారుజామున లేసి హడావిడిగా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ లేసేసాను అనమాట. 4:15 కల్లా లేసేసి పనులు అయితే స్టార్ట్ చేశాను. అస్సలకి పూజా విధానంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదన్నమాట. చాలా హ్యాపీగా జరుగుతుంది అనుకున్నాను, అస్సలు అనుకోలేదు. ఎందుకమ్మో ఇలా అంటున్నావు అంటారా? అయితే వీడియో చూసేయండి, మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. సో రేపు మొదటి శ్రావణ శుక్రవారం అన్నప్పుడు నేను డ్యూటీ నుంచి ఇలాగనే బజార్కి వెళ్ళానండి. బజార్కి వెళ్ళి నాకు పూజకు కావాల్సిన పూలు, పండ్లు, అమ్మవారికి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసరికి 9 అయింది. అప్పటికే పేడ 2-3 సార్లు వెళ్ళి 10 గంటల వరకు చూసాము. పేడ అయితే దొరకలేదు మాకు. ఇంకా దొరకలేదు కదా, ఇంకా పేడ కలర్ చల్లుకుందాంలే మార్నింగ్ అనేసి సైలెంట్గా ఉన్నాను. సో ఇంక ఎర్లీ మార్నింగ్ అంటే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని సామాన్లు కడిగేసుకొని గ్యాస్ దగ్గర సింక్ అంతా క్లీన్గా కడిగేసుకున్నాను అనమాట. రాత్రి కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా బయట అంతా కసు కొట్టేసి ఇంకా గేట్ తెరిచిన వెంటనే మాకు పాలు పోసే బాబాయ్ అనమాట. బాబాయ్ పేడ ఉందా ఏమన్నా అని అడిగితే ఉందమ్మా చూసి చెప్తాను అనేసి వెళ్ళేసి నాకు తీసుకొని వచ్చి మరీ ఇంటికి ఇచ్చారనమాట. అమ్మయ్య ఇంకా పేడ చిక్కిందిలే అనుకున్నాను, కానీ ఇది ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, ఇంకా అన్నీ ఒకటేసారి కావాలంటే కావు కదా అనేసి 2-3 సార్లు పొరకతో బాగా, అంటే ఇప్పుడు అలిగిన తర్వాత కూడా 2-3 సార్లు బాగా దానిపైన రుద్ది కొద్దిగా ఆరినట్లు చేసుకొని అలా అయితే చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా కొద్దిగా పేడ కలర్ అయితే కలుపుకొని ఇలా ఇంటి ముందర అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. తర్వాత నేను మాకు ఇంటి ముందర బండలు ఉన్నాయి కదా అండి, ఇంకా అక్కడ కలర్ ఉత్త ముగ్గేస్తే ఏం బాగుంటుంది శ్రావణ శుక్రవారం పూట. శ్రావణ శుక్రవారం అంటే కల్లాపు చల్లడం, అదే పేడ చల్లుకోవడము, ముగ్గులు వేసుకోవడము, కడపాన్లు పూజించుకోవడం, ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్ అనేసి నేనైతే ఇంకా కొద్దిగా పేడ తీసుకొని ఇక్కడ ఈ గడపకు ముందర ఆ గడపకు ముందర అలా అయితే నీట్గా అలికేసానండి. ఇంకా ఆడుతుందిలే, ఇంకా ఏదైతే అయ్యింది ఆలోచించుకుంటూ కూర్చుంటే కాదు కదా అనేసి ఉత్తమ ముగ్గేయడం ఏం బాగుంటుంది. పండగ పొద్దు శ్రావణ మాసం అంటేనే ఒక పండగలాగా అమ్మాయిలకు. సో అందుకనే ఇంకా నేనైతే అలికేసుకున్నాను. ఈసారి ఏం చేస్తానంటే ముందే రేపనంగా ఈరోజే పొద్దున్నుంచే ప్రయత్నించి పేడ తెచ్చుకొని అలికేసుకుంటాను అనమాట. అప్పటికి పొద్దున్న కల్లా ఆరిపోతే ముగ్గేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. సో ఈ కడపానికి ఆ కడపానికి ఇలా చేస్తాము. పిల్లలు కూడా నాతో పాటు లేసేసారండి. వాళ్ళు కూడా లేసి నాకు కొద్దిగా వీడియో తీస్తున్నారు. ఒక పక్క వాటర్ పడుతున్నారు, ఒక పక్క హీటర్ పెట్టడం, ఒక పక్క ఇంట్లో కసులు అవన్నీ కొద్దిగా ఇంట్లో బండ్లు అలకడం అలా అన్నీ నాకు పిల్లలు హెల్ప్ చేశారు. నేను ఒక పక్క ఇంకా ఈ పేడలకి వేసుకొని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి నేను ఈ పేడలకి లోపల నాకు హీటర్ నీళ్ళు కాగినాయి అనమాట. సో ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా నేను ముగ్గులు వేసే వీడియో, కడపాన్లు తీసే వీడియో అయితే తీయలేదు. వేసేసిన తర్వాత చూపించాను అనమాట మీకు. ఇంకా అక్కడికే లేట్ అయిపోతుంది, మీకు ఇంకా తెలిసిన విషయం కదా. హడావిడి అండి. హడావిడిలో ఆ పూజా విధానంలో కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేశాను. సో ఏంటనేది వీడియోలో చెప్పుకుంటూ వెళ్తాను, ఓకేనా? సో ఇంకా ఇలా అయిపోయిన తర్వాత అంత లోపల నాకైతే ఇంకా హీటర్ కాగాయి అనమాట. ఇంకా పిల్లలు లోపల కసులు బండలు అవి చేస్తున్నారు. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసి కడపానికి పసుపు పూసేసి బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ముగ్గులు వేసేసుకొని కుంకుమ పసుపు పెట్టుకున్నాను. తర్వాత తులసి కోట దగ్గర కూడా పేడలకు వేసుకొని అక్కడ కూడా ముగ్గులు వేసుకున్నాను. ఇక్కడ అవసరమా అంతా గోడ అంతా గలీజ్ అవుతుందంటే ఏం కాదండి, వాన వచ్చినా నీళ్ళతో కొట్టినా కూడా పేడ వెళ్ళిపోతుంది. కానీ మనకి కంపల్సరీ మస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పేడ అల్లుకొని ముగ్గు వేయడమే ఇంటి దగ్గర చాలా మంచిదన్నమాట. సైన్స్ పరంగా కూడా మనకి ఎటువంటి క్రిమి కీటకాలు కూడా రావంట అండి మనం ఇలా పేడ అల్లుకోవడం వల్ల. సైన్స్ పరంగా కూడా ఉపయోగమే అనమాట పేడ అలకడం వల్ల. సో మీరు ఎప్పుడు చూడలేదు కదా నేను పేడ అలకడం. నాకు ఇలా పేడ అలకడం ఇవన్నీ అలవాటేనండి. ఏమంటే అక్కడ నాకు దొరకలేదన్నమాట, ఇక్కడ దొరికింది పేడ, అంతే తేడా. ఇదిగోండి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా ఆరలేదన్నమాట. ఇంకా పర్లేదు, ఇంకా టైం అవుతుంది పూజకి. నేను డ్యూటీకి వెళ్ళాలి, ఒక పిల్లలను రెడీ చేయాలి, తర్వాత కుకింగ్ చేయాలి, ఇవన్నీ పూజకి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ అంటే టైం లేదనేసి ఇంకా ముగ్గులు వీడియో అవన్నీ అయితే పెట్టలేదు. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. తర్వాత నేను ఈరోజు వేసిన ముగ్గు అయితే చాలా బాగుంది కదా, కామెంట్ చేయండి. అలాగనే కడపాన్ని పూజ చేసుకున్నాను. తర్వాత తులసమ్మ కోట దగ్గర ముగ్గులు వేసేసుకొని ఇంకా నేను బొట్టు పెట్టుకొని నేను రెడీ అయితే గుడి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆ లోపలే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, పాలు కాంచేసాను.
తర్వాత మేము ప్రతి శుక్రవారం అయితే శుక్రవారం మంగళవారం అని కాదు, రెగ్యులర్గా మామూలు అప్పుడు కూడా రోలు పూజించడము, గ్యాస్ పూజించడం, శుక్రవారం మంగళవారం అయితే రెగ్యులర్గా నేను గ్యాస్ పూజించడము, తర్వాత రోలు పూజించడం జరుగుతుంది. ఇంకా ఈ శ్రావణ మాసంలో అయితే పక్కాగా అయితే ఇంకా పాటిస్తామన్నమాట. ఈ శ్రావణ మాసంలో అదేవిధంగా పూజించేసేసి ఫస్ట్ పాలైతే పొంగిచ్చేసాను ఇంట్లో. అంటే మంచిది కదా, పాలు పొంగించాను. ఇంకా దాని తర్వాత రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసి నేనైతే ఒక పక్క రెడీ అవుతున్నాను అనమాట. సో సింపుల్గా రెడీ అయ్యాను అనమాట, హెవీగా ఏం రెడీ అయ్యలేదు, మామూలుగా ఇట్లా రెడీ అయ్యాను అనమాట. లుక్ ఎలా ఉందో చెప్పండి. అలాగనే ఇంకా తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నాను. కొద్దిగా పెద్ద బొట్లే పెట్టుకుంటాను అనమాట నేను ఇట్లా పూజలు పునస్కారాలు చేసేటప్పుడు. మామూలుగా కూడా నేను పెద్ద బొట్లే పెట్టుకుంటాను, ఇంకా కొద్దిగా పెద్దగా పెట్టుకుంటాను అనమాట. అంటే మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ వెళ్తూ ఉంటాను అనమాట. నేను కొద్దిగా మోడర్న్గా ఉంటా, కొద్దిగా సాంప్రదాయంగా ఉంటా, రెండు కలబోసి ఉంటా అనమాట. అలా అని సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉంటా. నన్ను చూసే వాళ్ళు అలా అనుకుంటారనమాట. ఇంకా దాని తర్వాత ఒక పక్క పెట్టేసిన తర్వాత నేను బాబుకు కొద్దిగా కూరగాయలు కట్ చేసాయని చెప్పేసి నేనైతే ఇలా పీట తీసుకొని పీట కూర్చోపెట్టానండి. ఇంకా పీటకంతా పసుపు పూసేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడే నాకు ఇబ్బంది జరిగిందనమాట. దేవుని గుడి పెద్దది కదా, ఇంక ఇక్కడే పెట్టుకుందాము, హాల్లో ఎందుకులే, నేను డ్యూటీకి వెళ్తే నైట్ వస్తాను, ఇబ్బంది అవుతుంది, పిల్లలు సరిగ్గా చేయలేరు, నాకు మళ్ళీ లీవ్ ఇమ్మంటే హాఫ్ డే ఒకవేళ ఇస్తారో ఇరో తెలీదు. ఈవినింగ్ కంపల్సరీ ఐశ్వర్య దీపం పెట్టుకున్నాం అనుకోండి, ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అనండి, పెట్టుకున్నాం అనుకోండి కంపల్సరీ ఈవినింగ్ కూడా పూజ చేయాలన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక చేస్తారు, ఇక్కడైతే ఇబ్బంది ఉండదు వాళ్ళకు అనుకున్నాను. ఎందుకంటే హాల్లో పెడితే సపరేట్ పెడతాం కదండి, ఇంకా కాస్తులు కొట్టుకోవడం అవి వాళ్ళకి ఎంతగా తెలియదు అనమాట. సో అందుకనే దేవుని కూడా పెద్దగా ఉంది కదా, ఇక్కడ పెట్టేద్దాం అనేసి పీట మీద పసుపు పూసి బొట్లు పెట్టేసి అలా చెమ్ము నిండా బియ్యం పెట్టి పెట్టాను. పటం పెడితే నిలబడుతుంది కదా, వెనక పక్క అలివెల్లి మంగమ్మ వెంకటేశ్వర స్వామిది ఫోటో ఉంది, వాళ్ళకు ఇబ్బంది ఉండదులే అనుకున్నానండి. సో నేను చేస్తున్న మిస్టేక్ అయితే ఇదే అనమాట. అంటే నిలబడుతుంది అనుకున్నాను, కానీ అది నిలబడలేదు. నేను ముందే చెక్ చేసుకుంటే సరిపోవు, నిలబడుతుందిలే అని అనుకున్నాను. ఏం చేశానంటే ఇంకా తర్వాత బియ్యం వేసేసి పటం పెట్టానండి. ఇంకా దాని తర్వాత అన్నీ నేను ఒక పక్క ఇవి అవి అన్నీ చూసుకుంటూ చేసామన్నమాట. ఏమేమి కావాలనేది అక్కడే పెట్టుకున్నాను. ఒక పక్క నేను పిల్లలకి కుకింగ్ చేయాలి, పాపకి జడ వేయాలి, ఆ హడావిడిలో ఈ హడావిడిలో పటం నిలబడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇంకా పూలు నేనేం చేశానంటే ఇప్పుడు ఐశ్వర్య దీపానికి రెడీ చేస్తానండి. ఇదిగోండి ఇక్కడే పటం నిలబడింది, అమ్మయ్య అనుకున్నాను. ఇంకా దాని తర్వాత ఏమైందంటే నేను పూలు పెట్టి చూసింటే బాగుందండి, పూలు నిలబడలేదన్నమాట. అది కూడా వీడియోలో చూపిస్తాను, మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా పూజలో ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఇంకా సరే అనేసి నేను ఇక్కడ నా దగ్గర అమౌంట్ ఆ బాక్స్లో ఎప్పుడు నేను అమౌంట్ పెడతా ఉంటానండి. ఆ అమౌంట్ అక్కడ ఉన్న అమౌంట్ ఎంత ఉందో అంత పెట్టేశాను. తర్వాత నేను పోయిన సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసుకున్న 108 నాణ్యాలు పెట్టేసి దాంట్లో చిన్న లక్ష్మీదేవిని అయితే పెట్టేసి అమ్మవారి పాదాలు అయితే పెట్టాను. ఇంకా దాని తర్వాత రాగి చెంబులో వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షంతలు రూపాకాయన వేసి పూలు వేసి పెట్టాను. తర్వాత ఐశ్వర్య దీపానికి అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఐశ్వర్య దీపానికి రెడీ చేయక ముందుకే అమ్మవారి పట్టం నిలబడదని తెలిసింటే ఇక్కడ నుంచి తీసి హాల్లోనే పెట్టేదాన్ని. కానీ ఐశ్వర్య దీపానికి అయితే రెడీ పెట్టుకున్నాను. నేను ఐశ్వర్య దీపం అయితే ఇలా పెట్టుకున్నానండి. నా దగ్గర రాగి ప్లేటు ఇత్తడి ప్లేట్ లేదు, సో ఇంకా స్టీల్ ప్లేట్ ఎందుకులే అనేసి ఇంకా అదిగోండి అక్కడ నేను చిన్న మట్టి పాత్ర ఉంది కదా, దాంట్లో ఉప్పు వేసి 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ రోజు ఇంట్లో ఉంటుంది, అది కూడా అమ్మవారు కడబెట్టేశాను. ఇంకా నేను హారతి ప్లేట్ రెడీ చేసుకోవడము ఒక పక్క ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇలా పసుపు పూసి అయితే ఇక్కడ పసుపు పూసాను కదా, ఐశ్వర్య దీపానికి పెట్టుకున్నానండి. అసలు అంత బాగా జరిగిందండి, 9:30 10 లోపల అంత బాగా అయింది. కానీ ఇదొక్కటి నాకు కొద్దిగా ఫీల్ అనిపించింది. ఇంకా ఇలా అయితే ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి 5 తమలపాకులు అయితే పెట్టేసి దానిపైన 3 పిరకలు కానీ 5 పిరకలు కానీ బియ్యం అయితే వేసేసి నేను పెద్ద ప్రమిదలు 2 తీసుకున్నానండి. ఆ ప్రమిదలో కూడా ఇలా అయితే పద్మదాల ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసేసానండి. ఇంకా దాని తర్వాత దీనిపైన 5 ఆకులు పెద్ద పెద్దవి తీసుకొని పెట్టేసుకున్నాను. నా దగ్గర రాగి ఇత్తడి ప్లేట్ లేదు, ఆ ప్లేట్ అయినా పెట్టి చేయొచ్చు, కానీ ఇలా కూడా చేయొచ్చు అనమాట. నేను పోయిన సంవత్సరము మీకు కామాక్షి దీపం పెట్టుకునేది అయితే తెలుసు కదా, నా లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, ఒకవేళ చెక్అవుట్ చేయండి. కామాక్షి దీపం ఎలా పెట్టుకున్నాను ఏమనేది. ఇప్పుడు అది రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా కామాక్షి దీపం అయితే పెట్టాను ముందర. ఇంకా తర్వాత 5 తమలపాకులు అయితే పెట్టేసి 5 తమలపాకులు పెట్టేసి 5 పిరకలు కానీ 3 పిరకలు కానీ బియ్యం అయితే వేసుకున్నాను.
వేసుకొని 2 ప్రమిదలు తీసుకున్న, పెద్దవి నా దగ్గర ఉన్నాయన్నమాట. ఆ ఒక ప్రమిదకు పసుపు పోసేసి మొత్తం పసుపు పూసేసాను. తర్వాత గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి దాని నిండా ఉప్పు వేసి మళ్ళీ దానికి పసుపు, కుంకుమ ఆ మహాలక్ష్మిని అనుకుంటూ పెట్టేసి తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా పెట్టానండి. సో పూలు పెట్టింటే బాగుండండి. నేను ఆ పూలు పెట్టేసరికి అమ్మవారి పటం నిలబడలేదు. వెనకాల చూస్తే వెంకటేశ్వర స్వామి పటం ఉంది. నేను ఎలా ఇప్పుడు పక్కకు తీసుకుపోయి పెట్టలేను. ఐశ్వర్య దీపం అయితే పెట్టేశాను. ఇదిగో బియ్యం వేసి పసుపు కుంకుమ వేసానండి. ఇదిగోండి మా ప్రమిదకు మొత్తం పసుపు పూసేసుకున్నాను. ఇంకా పసుపు గంధం బొట్లు అయితే పెట్టేసుకొని దాన్ని అలానే పెట్టేశాను. దాని తర్వాత రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నాను. దాంట్లో మనం కొత్తది ఏదైనా రాళ్ళ ఉప్పు అయితే దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకొక ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆయిల్ పోసి ఆవు నూనె కానీ పూజ ఆయిల్ కానీ వేసేసి తర్వాత పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి, ఒత్తి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఐశ్వర్య దీపం అయితే రెడీ చేసుకొని ఇంకా దాని తర్వాత చుట్టూ పూలతో అయితే అలంకరించాలి. సో పూలు ఇంకా ఐశ్వర్య దీపం చేసుకున్న తర్వాత నేను పూలు పెట్టాను. ఇంకా చామంతి పూలు అవన్నీ నిలబడేవి, ఎందుకంటే వెనకాల సపోర్ట్ లేదు కదా. నేను ఇది సపోర్ట్ ఉంటుంది అనుకొని, ఎందుకంటే ఇంకా నేను డ్యూటీకి టైం అవుతుంది కదా హడావిడి చేశానండి. సో ఇంకా నిలబడలేదు. ఒక 5 నిమిషాలు అలా నిలబడిపోయాను. పూజారికి తెలిసిన పూజారికి కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడే పెట్టాలా లేదంటే పక్కకు తీసుకొని పెట్టాలా, ఇలా ఇప్పుడు ప్రమిదలు అన్నీ రెడీ చేశాను, ఐశ్వర్య దీపం రెడీ చేశాను కదా అనుకొని ఇంకొక నిమిషం ఏం అర్థం అవ్వలేదు. పూజారికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇంకేం చేయాలో అర్థం కాలేదండి. ఒక 5 నిమిషాలు ఇంకా అలానే ఆలోచిస్తూ ఇంకా ఒక నిమిషం పిల్లలకు టైం అవుతుంది అనేసి పిల్లలకి టమాటా రైస్ అయితే కలిపేసాను. ఇంకా రైస్ అయిపోయింది, పాలైతే కాంచాను, టమాటా రైస్ అయితే కలుపుకున్నానండి. నేను దాని తర్వాత ఎలా చేశాను ఏమనేది సెకండ్ వీడియో పెడతాను, దాంట్లో చూడండి. ఇంకా దాని తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యానా సాడ్గా ఫీల్ అయ్యానా అనేది ఆ వీడియోలో తెలుస్తుంది. ఇదిగోండి పూలు పెడుతున్నాను, అప్పుడు పటం అనేది నిలబడలేదు, అలా అని కింద అయితే పడలేదు, పటం నిలబడలేదు అనమాట. అది నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, బాధగా అనిపించింది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది వీడియోలో చూసేయండి, నేను ఎలా చేసేయమనేసి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ ఇబ్బంది అయితే కలిగింది, దీన్ని ఎలా ఫేస్ చేశాను, ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియో పెడతాను, చూసేయండి. ఫస్ట్ మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. బాయ్ బాయ్.